హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు ఒక టేస్టీ అంటే నిజంగానే సింపుల్, చాలా ఈజీగా చేసేసుకునే బీరకాయ నువ్వుల కారం కూర చూపిస్తానండి. ఈ కూర టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నువ్వుల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కూర చాలా కమ్మగా ఉంటుంది. సో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. బీరకాయ కూర చేయడానికి మనకి కొన్ని టిప్స్ ఫాలో చేయాలి. అవేంటో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. బీరకాయలు ముందర చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకోవడానికి మనకి కణుపులు కనిపిస్తాయి చూడండి, ఇవి తీసేయాలి. ఇవి తీసేసి చెక్కు తీయడం వల్ల ఆ చెక్కుని కూడా మనం దేనికో ఒకదానికి, అంటే కూర కానీ పప్పు కానీ పచ్చడి కానీ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. చెక్కు లేతగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ముందర ఈ కణుపులన్నీ తీసి పక్కన పెట్టేసి చెక్కు తీసేసుకొని అది కూడా ఒకసారి మనం చేత్తో ఇలా తుంచి చూస్తే తెలుస్తుంది. ఇది లేతగా ఉంటే చాలా చక్కగా ఇది కూడా పనికొస్తుంది మనకి కూర పప్పు పచ్చడి చేసుకోవడానికి. ఈ చెక్కు అంత లేతగా లేదు, సో అందుకని నేను దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను. ఇలా మొత్తం తొక్కంతా తీసేసిన తర్వాత బీరకాయలు ముక్కలు కట్ చేసుకోవాలి. బీరకాయ ముక్కలు మరీ చిన్నగా కట్ చేయకూడదండి, కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. బీరకాయ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత చిన్నది అయిపోతుంది, అందుకని కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత బీరకాయ రుచి చూడాలండి. ఒక్కోసారి మనకు తెలియకుండా చేదొస్తుంది. ఒక చిన్న ముక్క తీసుకొని టేస్ట్ చేస్తే తెలుస్తుంది. చేదుగా ఉంటే మాత్రం తీసి పక్కన పడేయాల్సిందే, వేస్ట్ అయిపోతుంది కూర. లేకపోతే చక్కగా కూర అంతా కూడా తరిగేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని జాలి ప్లేట్లో వేసి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఒక 1/2 కిలో బీరకాయలు తీసుకొని కూర చేస్తున్నానండి. ఇది ఒక 4 లేదా 5 మనుషులకి సఫిషియెంట్గా కూర వచ్చేస్తుంది. ఇవి ఇలా కడిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత నువ్వుల పొడి చేసుకోవడం చూద్దామండి. నువ్వుల పొడి రకరకాలుగా చేస్తారు. కొంతమంది నువ్వులతో పాటు ధనియాలు జీలకర్ర వేస్తారు, కొంతమంది ఉట్టి నువ్వులే చేస్తారు. నేనైతే ఉట్టి నువ్వులు మాత్రమే పొడి చేస్తానండి. ఒక 1/2 కప్ దాకా నువ్వులు తీసుకొని బాగా వేయించుకోవాలి. ముందర బాణలి బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత నువ్వులు వేసి దానిలో కారం ఎక్కువ పట్టదండి. ఓ 2-3 మిరపకాయలు అయితే సరిపోతాయి, ఎక్కువ వేస్తే బాగుండవు. వేసి బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి. నువ్వులు చిటపట్లాడేదాకా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత, అంటే నువ్వులు బాగా చిటపట్లాడిపోయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టి చల్లారనివ్వాలి. ఈ నువ్వుల పప్పు ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి. చేత్తో పట్టుకుంటే మనకి ఎక్కడా కూడా వేడి తగలకూడదు, చేతికి నువ్వుల పప్పులు అంటుకోకూడదు. అలా అంత చల్లారిపోయిన తర్వాత మాత్రమే వీటిని గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే నూనె వచ్చేస్తుంది. అది నాకు అనుభవం మీద చెప్తున్నానండి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో ఉండే పల్స్ బటన్ లేదా విప్ బటన్ అంటారు కదా, అది ప్రెస్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు నువ్వులు మెత్తగా గ్రైండ్ అవ్వడానికి. నువ్వుల పొడి మనకి కొద్ది రోజులు నిలవ కూడా ఉంటుంది, సో తీసి పక్కన పెట్టుకోవచ్చు. మళ్ళీ బాణలి పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత ఒక 3-4 చెంచాలు నూనె వేసుకొని వేడెక్కాలి. బీరకాయ కూరకి నూనె ఎక్కువ పట్టదండి, కొంచెం నూనె అయితే సరిపోతుంది. నూనె వేడెక్కిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి వాడ్చుకోవాలి. నీరు కూడా పట్టదు ఈ కూరకి. ఇంకా దీనిలో తాలింపు వేసుకోవడం అనేది చాయిస్, ఇష్టమైతే వేసుకోవచ్చు. నేనైతే తాలింపు కూడా ఏం వెయ్యనండి, డైరెక్ట్గా ముక్కలు వేసేసి కొంచెం పసుపు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. బీరకాయ కూర తగ్గిపోతుంది. సో ఉప్పు మనం సఫిషియెంట్గా వేసేసాం అనుకొని ఎక్కువ వేసేసుకున్నారంటే మాత్రం కూర ఉప్పగా అయిపోతుంది. అందుకని కొంచెం తక్కువే వేసుకోండి, కావాలంటే పైన మళ్ళీ కలుపుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసి ఉప్పు పసుపు అన్ని ముక్కలకి పట్టుకునేటట్టుగా కూర అంతా బాగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత దగ్గరగా మూత పెట్టాలి. దగ్గరగా మూత పెట్టడం వల్ల తొందరగా వాడుతుంది బీరకాయ, అలాగే నీరు కూడా బాగా వచ్చి గుజ్జులాగా తయారవుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. బీరకాయలో నీరు సహజంగా ఉంటుంది, సో ఆ నీరు వల్లనే కూరంతా వాడిపోతుంది. చక్కగా మాడిపోకుండా చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ముక్క బాగా ఉడికిందా లేదా అనేది ఒకసారి మనం చేత్తో పట్టుకొని చూస్తే తెలుస్తుంది. అది చూసుకొని ఉడికిపోయిన తర్వాత ముందర చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి, ఆ పొడి వేసేసుకొని
కలిపేసుకోవాలి. నువ్వుల పొడి ఎంత పడుతుంది అంటే కూరని బట్టి ఒక 4-5 చెంచాల దాకా పడుతుంది. ముందర ఒక 2 చెంచాలు వేసి బాగా కలిపేసిన తర్వాత చూసుకొని ఇంకొంచెం పడుతుంది అనిపిస్తే అప్పుడు మళ్ళీ ఒక 2 చెంచాలు వేసుకోవాలి. నాకు ఇక్కడ 4 చెంచాలు పట్టిందండి. బీరకాయలో ఉండే నీరంతా ఎగిరిపోయిన తర్వాత మాత్రమే నువ్వుల పొడి వేయాలండి. తొందరపడి ముందర వేసేస్తే కూర తడిగా ఉంటుంది, బాగుంటుంది. సో మొత్తం నీరంతా ఎగిరిపోయిన తర్వాత నూనె తేలుతుంది, అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇలా పూర్తిగా వేసేసి బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ నువ్వులో ఫ్లేవర్ అంతా బీరకాయలకి పట్టుకున్న తర్వాత కొంచెం నువ్వుల్లో ఉండే నూనె కూడా పైకి తేలుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అన్నంతో తింటే ఈ కూర చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.